ముంబై నటి జత్వాని కేసులో సిఐడి ఏం చేయబోతోంది? ఐపీఎస్లు కాంతి రాణే టాటా, విశాల్ గున్ని విచారణకు డుమ్మాగొట్టడంపై ఏం చర్యలు తీసుకోబోతోంది? మళ్లీ నోటీసులు ఇస్తారా లేక డైరెక్ట్ గా అరెస్ట్ వరకు వెళ్తారా? జత్వాని కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వాని కేసులో సిఐడి దూకుడు పెంచింది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, కస్టడీ విచారణ తర్వాత మరో ఇద్దరు ఐపీఎస్ల ఇంట్రాగేషన్ కు పూనుకుంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఐపీఎస్లు కాంతి రాణా టాటా, విశాల్ గున్నిని విచారణకు పిలిచింది. విజయవాడ సిఐడి ఆఫీసులో హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సిఐడి విచారణకు డుమా కొట్టారు ఇద్దరు ఐపీఎస్లు. అయితే ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్న సిఐడి ఐపీఎస్లు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని కోసం మధ్యాహ్నం వరకు ఎదురు చూసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై నటి జత్వానీని, ఆమె కుటుంబాన్ని తప్పుడు కేసులతో వేధించారనేది ప్రధాన అభియోగాలు. పొలిటికల్ లీడర్స్ తో పాటు పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడంతో అరెస్ట్ వరకు వెళ్లింది. ఈ కేసులోనే ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ కావడం తీవ్ర సంచలనం రేపింది. ముగ్గురు ఐపీఎస్లలో ఒకరు ఆల్రెడీ అరెస్ట్ అయి జైల్లో ఉండగా మిగతా ఇద్దరి విషయంలో సిఐడి ఎలా ముందుకెళ్లబోతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. వ్యవహారం మొత్తం పెద్ద తలకాయల కనుసన్నల్లో జరిగినట్టు గుర్తించింది సిఐడి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అలాగే ఐపీఎస్లు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని పాత్రపై కూడా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.